హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అన్వితా స్వీట్ హోమ్. ఈరోజు మన వీడియోలో ధోతి సల్వార్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించబోతున్నాను. అంటే పంచకట్టు స్టైల్లో మనం డ్రెస్ డిజైన్ చేసుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తున్నాను. అలాగే మన ఓల్డ్ డ్రెస్సెస్ ఉంటాయి కదా, ఆ డ్రెస్సెస్ యొక్క బాడీ పార్ట్ నుంచి ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. మన వీడియో కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి, బాగా అర్థమవుతుంది. ఇక్కడ వచ్చేసి నేను ప్రింటెడ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 2.5 మీటర్లో తీసుకున్నాను. అలాగే ఒక ఓల్డ్ డ్రెస్ అనేది తీసుకున్నాను. ఇక్కడైతే ఫస్ట్ నేను మీకు పేపర్ మీద చూపిస్తున్నాను అసలు ఎలా ఈ ధోతి మోడల్ అనేది మనం ఎలా చేసుకోవాలనేది ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ ప్లెయిన్ కానీ ఏదైనా ఫ్యాబ్రిక్ కానివ్వండి, ఇలా ఒక ఫ్యాబ్రిక్ తీసుకుని, అంటే నేను ఇక్కడ తీసుకున్న దాన్ని బట్టి 2.5 మీటర్స్ సరిపోతుంది. సో ఆ క్లాత్ని ఈ విధంగా నేను ఫోల్డ్ చేస్తున్నాను. అండ్ ఈ మధ్య స్పేస్ ఏదైతే ఉందో దాన్ని నేను ఫ్రిల్స్ పెట్టడానికి నేను యూస్ చేస్తున్నాను. ఇలా మనం ఫోల్డ్ చేసినప్పుడు ఈ పైన ఈ క్లాత్ అనేది ఈక్వల్గా రావాలండి. సో అంతవరకు మనం ఫోల్డ్ చేసుకోవాలి. లేదంటే కనుక వేరే విధంగా ఎలా అంటే ఇలా ఒక పక్కన ఫోల్డ్ చేసుకుని నెక్స్ట్ మిడిల్లో స్పేస్ ఇవ్వకుండా కంప్లీట్గా ఇటువైపు కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఫోల్డ్ చేసుకుని ఈ మిగిలిన క్లాత్ ఏదైతే ఉందో అది మనం కాంట్రాస్ట్గా ఏదైనా హ్యాండ్స్ లాగా కానీ లేదంటే బాడీ పార్ట్కి సేమ్గా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేశాక ఈ పై వరకు మనం కట్ చేసేసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఎంత హైట్ తీసుకోవాలి అని, అంటే కొంతమంది చిన్నపిల్లలు ఉంటారు, కొంతమంది హైట్ తక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏంటంటే అసలు మన బాడీ అసలు ఎంత ఉంది, బాడీ పార్ట్ కాకుండా బాటమ్ పార్ట్కి మనం ఒక లాంగ్ డ్రెస్ కానీ ఏదైనా సరే ఎలా అయితే మనం మెజర్ చేసుకుంటామో దాన్ని బట్టి మెజర్ చేసుకుని ఇక్కడ ఈ హైట్ అనేది తీసుకోవాలి. ఇలా హైట్ తీసుకున్నప్పుడే సేమ్ అలాగే వేరే వైపు కూడా మనం ఫోల్డ్ చేసి కరెక్ట్గా ఈక్వల్గా మనం కట్ చేసేసుకోవాలి. మిగిలిన క్లాత్ అంతా కూడా మనం బాడీ పార్ట్ కానీ ఏదైనా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే నేను ఎలా యూస్ చేశానో మీకు అదే ఇప్పుడు చూపిస్తున్నాను. ఈ విధంగా నేను మెయిన్ ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేశాను. అండ్ మిడిల్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మిడిల్లో ఉంది కదా, ఆ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఫ్రిల్స్ పెడుతున్నాను ఎక్కువ వస్తాయని. ఈ విధంగా మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఈ మిడిల్లో ఉన్న ఏదైతే క్లాత్ ఉందో దాన్ని నేను హాఫ్కి మార్క్ చేసుకుంటున్నాను. సో ఒక హాఫ్ ఈ విధంగా వస్తుంది, ఇంకో హాఫ్ వచ్చేసి ఇటువైపుకి వస్తుంది. ఇక్కడైతే ఫ్రిల్స్ అనేవి పైన ఈ డైరెక్షన్లో పెట్టాలి. ఫ్రిల్స్ మాత్రం ఒక్కసారి కేర్ఫుల్గా చూసుకోండి. ఫ్రిల్స్ ఎలా పడితే అలా పెట్టేస్తే కనుక మనకి ఈ మోడల్ అనేది కరెక్ట్గా కనిపించదు. సో ఇక్కడ నేను యారో మార్క్స్ పెట్టి చూపిస్తున్నాను, చూసారా? సేమ్ అదే డైరెక్షన్లో మనం ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఒకవేళ మీకు అర్థం అవ్వకపోతే మళ్ళీ వీడియో ఫ్రంట్కి పెట్టుకొని ఒకసారి చూసుకుని జాగ్రత్తగా మీరు స్టిచ్ చేసుకోండి. అండ్ రైట్ సైడ్ వచ్చేసి ఫ్రిల్స్ అనేవి ఒక డైరెక్షన్లో వెళ్తాయి, లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఒక డైరెక్షన్లో వెళ్తాయి. రెండు ఒకే డైరెక్షన్లో ఉండవండి. మనం ఇలా పెట్టాం కదా అని ఇంకోవైపు కూడా అలాగే పెడితే కనుక మనకి లుక్ అనేది కరెక్ట్గా రాదు. సో జాగ్రత్తగా ఒకసారి లేట్ అయినా పర్వాలేదు చూసుకొని పెట్టుకోవాలి. ఇక్కడైతే నేను డైరెక్షన్ అనేది మీకు కనిపించడానికి పెద్ద యారో మార్క్ పెట్టి మరీ నేను చూపిస్తున్నాను. సేమ్ అలానే ఆ విధంగానే మనం పెట్టుకుంటూ వెళ్ళాలి. అండ్ ఇప్పుడు మనం పేపర్ అయిపోయింది కదా, ఇప్పుడు వచ్చేసి నేను ఫ్యాబ్రిక్ చూపిస్తున్నాను. సో నేను పేపర్ ఎలా అయితే ఫోల్డ్ చేశానో అదే విధంగా ఈ క్లాత్ని కూడా నేను ఫోల్డ్ చేశాను. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇంకో మోడల్ చెప్పాను కదా, అది ఈ విధంగా అంటే దగ్గరకంటా నేను ఫోల్డ్ చేసేసి పైన ఎక్స్ట్రా ఉంచేసాను. అది మన బాడీ పార్ట్ కానీ లేదంటే స్లీవ్స్ కానీ లేదంటే వేరే దేంట్లోనే యూస్ చేసుకోవచ్చు. అండ్ పైన ఈక్వల్గా మనం కట్ చేసేసుకోవాలి. ఇలా అయితే కనుక నేనైతే కనుక మిడిల్లో మొత్తం కొద్దిగా ఎక్కువ ఫ్రిల్స్ వచ్చేలాగా పెట్టుకోవడానికి ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడైతే కనుక నేను ఫ్రిల్స్ అనేవి పెడుతున్నాను. చూడండి, 2 ఇంచెస్కి ఒక ఫ్రిల్ లెంత్ వచ్చేలాగా పెడుతున్నాను. ఇందాక యారో మార్క్ ఏ విధంగా అయితే చూపించానో అదే విధంగా మనం ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. ఒక్కొక్క ఫ్రిల్ జాగ్రత్తగా పెట్టుకుంటూ
ఒక పిన్ అనేది పెట్టేసుకోండి. దానివల్ల ఏంటంటే ఫ్రిల్స్ అనేవి డిస్టర్బ్ అవ్వకుండా ఈజీగా అవుతుంది. ఇక్కడైతే మీకు దగ్గర నుండి చూపిస్తున్నాను. ఈ విధంగా ఫ్రిల్ అనేది పెట్టేసుకోవాలి. ఈ కార్నర్కి వచ్చేసరికి కొద్దిగా స్పేస్ వదిలేసి మీరు ఫ్రిల్స్ పెట్టుకోవాలి. అండ్ అటువైపు పెడుతున్నప్పుడు కూడా అంతే, కొద్దిగా స్పేస్ మధ్యలో వదిలేసి ఆపోజిట్ ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. ఈ మధ్యలో స్పేస్ వదలడం వల్ల ఏంటంటే మనకి ఈ కరెక్ట్ ధోతి మోడల్ అనేది కనిపిస్తుంది బాగా. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఒక సైడ్ ఫ్రిల్స్ పెట్టుకోవడం అయిపోయింది. ఇప్పుడు ఇంకొక సైడ్ చూపిస్తున్నాను. ఎవరికైనా ఇందాక చెప్పింది అర్థం కాకపోతే కనుక మళ్ళీ ఇక్కడ చూడండి, నేను మళ్ళీ చూపిస్తున్నాను. ఈ మిడిల్ పార్ట్ బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో అక్కడ నేను ఎక్కువ క్లాత్ తీసుకున్నాను కాబట్టి కొద్దిగా పెద్ద పెద్ద ఫ్రిల్స్ పెడుతున్నాను. అండ్ అడ్జస్ట్ చేసుకుంటూ మీరు ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. ఇలా ఒక్కొక్క ఫ్రిల్లు పెట్టేశాక ఈ కార్నర్ దగ్గరికి ఎక్కడైతే ఉందో అక్కడికి వచ్చేసరికి మాత్రం కొద్దిగా జాగ్రత్తగా చూసుకుని పెట్టుకోవాలి. పెద్ద ఫ్రిల్ పెట్టకూడదు, కార్నర్ దగ్గర మాత్రం పెద్ద ఫ్రిల్ పెట్టకూడదు, మిడిల్లో మాత్రం పెద్ద ఫ్రిల్ పెట్టుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ ఎడ్జ్ దగ్గరికి వచ్చేసేసరికి చూసారా, నేను కొద్దిగా చిన్న ఫ్రిల్ సైజ్ పెట్టాను. అలాగే నేను ఈ కార్నర్లో కొద్దిగా స్పేస్ కూడా ఉంచేసాను ఫ్రిల్ పెట్టాక. ఇప్పుడు ఇక్కడ ఎంతైతే స్పేస్ వదిలానో ఈ కార్నర్లో, అలాగే అటువైపు నుంచి ఫ్రిల్ పెడుతున్నప్పుడు కూడా సేమ్ అంతే డిస్టెన్స్, అంటే ఇంచుమించు 2 ఇంచెస్ డిస్టెన్స్ అనేది ఉండాలి. సో అంత డిస్టెన్స్ ఉంచి మనం ఫ్రిల్ పెట్టుకోవడం అనేది స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఆ ఫ్రిల్ అటు ఇటు ఆపోజిట్గా ఉన్నాయి చూసారా, అక్కడ మనం మధ్యలో ఇచ్చిన గ్యాపే మనకి కరెక్ట్గా ఈ ధోతి మోడల్ అనేది తెలుస్తుంది. ఈ సైడ్ అనేవి ఈ ఫ్రిల్స్ అనేవి చాలా మంచి లుక్ వస్తాయి దానివల్లే. సో అదే విధంగా మిగిలిన ఫ్రిల్స్ అన్నీ కూడా పెట్టేసుకోవాలి. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ఫ్రిల్స్ పెట్టేటప్పుడు ప్రతి ఫ్రిల్కి కూడా ఒక పిన్ అనేది పెట్టుకోవాలి. లేదు అంటే కనుక ఇన్ని ఫ్రిల్స్ మీరు డైరెక్ట్ స్టిచ్చింగ్ చేసినప్పుడు పెట్టుకోవడం అంటే అవ్వదు, అంటే అడ్జస్ట్ చేయడం అవ్వదు. ఇప్పుడు ఒకసారి ఫ్రిల్స్ అన్నీ పెట్టేశాక నేను ఈ బ్యాక్ సైడ్ పార్ట్ ఏదైతే ఉందో అది మెజర్ చేసుకుంటున్నాను. నాకు కరెక్ట్గా సరిపడి వస్తుందా లేదా, ఎంత లెంత్ అయితే కావాలో అంత ఉందా లేదా అని చూసుకుంటున్నాను. ఇది ఎలా అంటే ఇప్పుడు మన వేస్ట్ రౌండ్ ఎంతైతే ఉందో దాంట్లో హాఫ్ అనేది బ్యాక్ సైడ్ వచ్చేలా చూసుకోవాలి. సో అలాగే చూసుకుని మెజర్ చేసుకుని ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇక్కడైతే నేను ఒక స్టిచ్ వేసేసాను. స్టిచ్ వేసాక ఒక్కసారి లుక్ చూడండి, ఇక్కడ మనకి ఈ ఫ్రిల్స్ అనేవి కర్వీగా ఎలా వచ్చాయో ఇదే మనకి మంచి లుక్ ఇస్తుంది. ఇక్కడైతే నేను బాడీ పార్ట్ అనేది వేరే దానిది ఇక్కడ అటాచ్ చేస్తున్నాను. వేరే డ్రెస్ ఏదైతే ఉందో అది యూస్ చేయడం లేదు. సో దాన్ని నేను బాడీ పార్ట్ని సెపరేట్ చేసి ఇక్కడ నేను అటాచ్ చేస్తున్నాను. ఇలా అటాచ్ చేసేటప్పుడు ఈ బాడీ పార్ట్ లూజ్ ఎంతైతే ఉందో వేస్ట్ దగ్గర అది మనం మెజర్ చేసుకోవాలి. అటు ఇటు స్టిచ్ వేసేసాక ఎంత ఉందో మెజర్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 2 లేయర్స్ మీద 15 ఇంచెస్ వచ్చింది. సో నేను మొత్తం ఫ్రంట్ లేయర్ 15 ఇంచెస్ వచ్చేలా చూసుకోవాలి, బ్యాక్ లేయర్ 15 వచ్చేలా చూసుకోవాలి. ఇందాక ఆల్రెడీ స్టిచ్ వేసేటప్పుడు 15 ఇంచెస్ వచ్చింది కదా. సో ఇప్పుడు ఫ్రంట్ అనేది ఒకదాని మీదకి ఒకటి వచ్చేలాగా మనం ఓవర్లాప్ చేస్తాము. సో అది వచ్చేలాగా కరెక్ట్గా చూసుకుని 15 ఇంచెస్కి మెజర్ చేసుకుని మనం స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేయడం అయిపోయాక దీనికి మనం బాడీ పార్ట్ అటాచ్ చేయాలి కదా. ఫస్ట్ బాడీ పార్ట్ రివర్స్ చేసి అండ్ ఫ్రంట్ ఓవర్లాప్ చేసిన దాని వైపు మన ఫ్రంట్ బాడీ పార్ట్ వచ్చేలాగా మనం పెట్టుకొని ఇలా బాడీ పార్ట్లోంచి మొత్తం ఈ ధోతి పార్ట్ అంతా ఏదైతే ఉందో దాన్ని అంతటినీ కూడా ఇలా బయటికి తీసేయాలి. ఇలా మన పైన 2 ఎడ్జెస్ వచ్చేంత వరకు కూడా ఈ బాడీ పార్ట్ని పైకి తీసుకురావాలి. ఇలా పైకి తీసుకొచ్చాక ఈ బాడీ పార్ట్ ప్లస్ ఈ ధోతి పార్ట్ ఏదైతే ఫ్రిల్స్ పెట్టుకున్నామో ఆ రెండు కూడా కలిపి మనం మొత్తం అంతా అడ్జస్ట్ చేసుకుంటూ ఒక పిన్ అనేది పెట్టుకుంటూ రావాలి. సైడ్స్ పెట్టుకోవాలి అండ్ ఫ్రంట్ బ్యాక్ కూడా 2 పిన్స్ అనేవి పెట్టేసుకోండి. దీనివల్ల ఏంటంటే మీకు స్టిచ్చింగ్ అనేది వేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది.
క్లాత్ ఏమన్నా గమ్ముని సాగిపోకుండా మనకి కరెక్ట్గా తెలుస్తుంది ఏ క్లాత్ ఎక్కడి వరకు కుట్టాలి, ఎంతవరకు స్టిచ్ వేయాలి అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. సో ఇక్కడైతే నేను మొత్తం సైడ్స్ ప్లస్ ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా అడ్జస్ట్ చేసుకుని ఇక్కడైతే నేను పిన్స్ పెట్టేసుకున్నాను. ఈ పిన్స్ పెట్టుకున్న తర్వాత పైన ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి. నార్మల్గా ఒక స్టిచ్ వేస్తే మనకి ఫ్రిల్స్ అనేవి వెయిట్ ఎక్కువ ఉంటాయి కదా, సో ఆగదు. సో 2 స్టిచెస్ వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఇక్కడ నేను స్టిచ్ కూడా వేసేసాను. వేసిన తర్వాత రివర్స్ చేస్తే మన డ్రెస్ ఇలా వచ్చింది. బాగుంది కదా, లుక్ చాలా బాగుంది కదా. సో చాలా ఈజీగా చేసుకున్నాము. ఇప్పుడు దీనికి ఏంటంటే నేను ఇంతకుముందు డ్రెస్లోనే ఈ బాడీ పార్ట్ తీసినప్పుడు బెల్ట్ కూడా ఉండింది దీనికి, అదే నేను ఇక్కడ అటాచ్ చేస్తున్నాను. సో పైన ఇలా పెట్టేసి పైన కింద కూడా ఒక్కొక్క స్టిచ్ అనేది వేసేసుకోవాలి. అండ్ ఈ సైడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇలా ఫోల్డ్ చేసుకుని పెట్టేసుకోవాలి. ఇక్కడైతే నేను ఈ డ్రెస్ ఎలాంటి మెటీరియల్స్ యూస్ చేయాలో చెప్తున్నాను. అండ్ ఏదైనా శారీస్ నుంచి అలా చేసుకోవాలనుకున్నప్పుడు శారీస్ అనేవి ఇలా డిఫరెంట్గా ఉంటాయి కదా, పైన ఒకటి కింద ఒకటి డిజైన్ అలా చూస్ చేసుకోకూడదు. అలాగే ఇలా ఫ్లోరల్ డిజైన్స్ ఏవైనా సరే ఉన్నా తీసుకోవచ్చు, కానీ కింద బార్డర్స్ అవి అలా ఉండకూడదు. ఒకవేళ బార్డర్ కట్ చేసి మనం ఏమైనా చేసుకుందాము అనుకుంటే కనుక మన లెంత్కి సరిపోకపోవచ్చు. అంటే చిన్న వాళ్ళకి అలా సరిపోతుంది, కానీ బాగా హైట్ ఉన్న అలా కావాలి అంటే కనుక సరిపోకపోవచ్చు. అలాగే ప్లెయిన్ కలర్ ఏదైనా మనం యూజ్ చేసుకోవచ్చు, కానీ క్లాత్ అనేది కొద్దిగా థిక్గా ఉండేలా చూసుకోండి. మరీ పలచగా థిన్గా ఉంటే చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, బాగోదు. సో క్రేప్ కానీ ఏదైనా జార్జెట్ కానీ అలా ఏదైనా కొద్దిగా క్లాత్ అనేది థిక్గా ఉండేలా చూసుకుని మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మన డ్రెస్ అనేది ఇలా రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా చేసుకున్నాం కదా. మెటీరియల్ కానీ అంతా ఉంటే కనుక ఒక 15 మినిట్స్లోనే మనం ఇలా కన్వర్ట్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నాతో కామెంట్ సెక్షన్లో మీ డౌట్స్ ఏమైనా ఉంటే కనుక తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.